కాల ప్రార్థనలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభువా తండ్రి, మేము ప్రార్థిస్తుండగా, పక్కన చదువుతుండగా, పాటలు పాడుతుండగా మా అందరూ మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాం తండ్రి. ఆమె పాట. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. గుడివాడినయ్యా నా కనులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నువ్వు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. ఈరోజు జీవం గల దేవుని వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుదును, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే ఏంటంటే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని ఆదికాండం 28:18. ఈరోజు జీవం గల దేవుని వాక్యము. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. స్తోత్రం 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 ప్రియ యేసయ్యా, పరలోకముందున్న మా ప్రియ యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా ప్రభా, మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే స్తోత్రాలయ్యా. ఈ దినాన్ని చూడక తండ్రి మట్టిలో మన్నై ఉన్నారు నా ప్రభా, ఇంకా మమ్మల్ని సజీవుల లెక్కన ఉంచినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. కీర్తనల గ్రంథం 5:3. ప్రభువా, ఉదయమున నీవు నా స్వరమును విందువు, ఉదయమున నేను నీ ఎడల నా విన్నపములను ఉంచి కనిపెట్టుదును అని కీర్తనల గ్రంథం 5:3 తండ్రి. కీర్తనలు మళ్ళీ 23:4. నేను చీకటి లోయలో నడిచినప్పటికీ నేను ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు. మీ కర్త మరియు మీ కర్ర మరియు మీ కర్ర వారు నన్ను ఓదార్చుదురు. ప్రార్థన. మా తండ్రి పరలోకమందున్నవాడా, మీ నామములకు పరిశుద్ధపరచు, మీ రాజ్యం మాకు వచ్చునుగాక అని మేము ప్రతిదినము మీ ఎడల ప్రార్థన చేసుకునే కృపా భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు నా తండ్రి. ఈరోజు ఇలా సజీవు లెక్కన ఉన్నామంటే నా తండ్రి అంతా మీ దయ, మీ కృప, మీ కరుణ నా ప్రభువా. తండ్రి, అనుక్షణం మీరే మాకు కొన్నంత అండగా ఉండి సహాయం తెచ్చండి. తెలుసో తెలియక ఏ తప్పులు, ఏ పాపాలు, ఏ దోషాలు చేసిన మా పాప దోషాలన్నిటినీ మీ రక్తంతో కడిగి నా తండ్రి మమ్మల్ని తెల్ల కాగితాలుగా మార్చండి నా దేవ. తండ్రి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దులడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు అతిశయపడును అన్నాడు నా తండ్రి. మా అతిక్రమ పాప దోషాలన్నిటినీ నా తండ్రి మీ పాదాల చెంత వదిలిపెడుతున్నావు నా దేవ. తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నా ప్రభ. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు అయ్యా తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డ ఏ బాధలతో పడుతున్నారో నా ప్రభ, ప్రతి అవసరం కూడా నా తండ్రి యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు నా ప్రభ. తండ్రి, అనుక్షణం మీరే కొన్నంత అండగా ఉండండి నా తండ్రి. మాకు సహాయం చేయు దేవుడివి నువ్వే తండ్రి. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ మనసుతో నా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, స్తోత్రం తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు తండ్రి. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో వాళ్ళకు చదువు తగ్గట్టు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు అయ్యా. మీకే వందనాలు తండ్రి. ఇంకా తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న బిడ్డలకు శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా తండ్రి. మా కుటుంబాన్ని లేమిలో ఉన్న లేమిని తీసేసి సమృద్ధితో నింపండి నా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం తండ్రి ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలు ఎందుకు తోడుగా ఉండండి. వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేరే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి
తాగుబోతులను మార్చండి తండ్రి. తాగుబోతులు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమై తినడానికి తిండి కూడా లేక అల్లాడుతున్నారు నా ప్రభా. తాగుబోతుల మనసులను మార్చండి తండ్రి. వ్యభిచారాలను మార్చండి. మాంత్రిక విద్యలు మాంత్రిక శక్తులు ఉన్న వాళ్ళని మార్చండి తండ్రి. మారుమూల పల్లె వరకు మీ స్వార్థ తెలిసి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది కృపను దయచేయండి దేవా. మీకే స్తోత్రాలయ, మీకే వందనాలయ, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి వృద్ధులను ఆదరించండి తండ్రి. వృద్ధులు తండ్రి, వృద్ధులు చెదరించుకు గురి అవ్వకుండా నా ప్రభా తండ్రి వాళ్ళని బాగా చూసే కృపను బాగా చూడాలన్న ఉద్దేశాన్ని వాళ్ళ బిడ్డలకు హృదయాలలో ఉంచండి నా తండ్రి. తండ్రి లేని వాళ్ళకు సహాయం చేయాలన్న గొప్ప సంకల్పాన్ని తండ్రి సంపన్నుల హృదయాలతో ఉంచండి నా ప్రభ. తండ్రి యేసయ్య అనాథులను వృద్ధులను విధవరాళ్ళ పక్షాన నేను వాద్యం ఆడుతానన్న ప్రభ. విధవరాలు చేదరింపుకు గురి అవుతున్నారు నా తండ్రి. ఆ విధవరాలను ఆదరించండి నా తండ్రి. సంఘంలో సమాజంలో వాళ్ళకి ఒక విలువ గౌరవాన్ని ప్రసాదించండి అయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకే వందనాలు అయ్యా. అయ్యా ఈరోజు జరగబోయే ఉపవాస ప్రార్థనను బాగా జరిగించండి నా తండ్రి. వచ్చేపోయే బిడ్డలందు తోడుగా ఉండండి. లైవ్ సిస్టమ్ ఆన్లైన్ సౌండ్ సిస్టమ్ బాగా వచ్చే కృపను దయచేయండి తండ్రి. మంచి పాటలు మంచి వాక్యం అన్నయ్యలో మీరుండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు సూటిగా తేటగా మాతో ముచ్చరించండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి ఈరోజు ఇలా సజీవం లెక్కన మీకు ప్రార్థన చేస్తున్నామంటే అది కేవలం మీ కృప మీ కరుణ మీ దయ నా తండ్రి. మేము మనుషులను నమ్ముకోవటం లేదురా. మనుషులను నమ్ముకుంటే కంటే రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని మీరు బైబిల్లో సెలవిచ్చారు తండ్రి. మేము మనుషుల వైపు చూడట్లేదు, అధికారుల వైపు చూడట్లేదు నా తండ్రి. కేవలం మీ వైపే చూస్తున్నాం నా ప్రభు. మీ పాదాలను మేము పట్టుకుంటున్నాం నా ప్రభు. కన్నీటితో వేడుకుంటున్నామయ్యా తండ్రి. మాకున్న ప్రతి అక్కర ప్రతి అవసరం యేసు నామంలో తీర్చునే నా తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా. ఏ బిడ్డ ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతుందో జగమెరిగిన దేవుడివి నా తండ్రి. నీకే తెలుసు తండ్రి. ప్రతి బిడ్డ యొక్క అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలిగించండి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేలా సహాయం దయచేయండి. థైరాయిడ్ కంట్రోల్లో ఉండేలా సహాయం దయచేయండి. గ్యాస్ ట్రబుల్స్ నా తండ్రి, కిడ్నీల సమస్యలు, జ్వరాలు, కొన్ని వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు తండ్రి. ఇంకా భయంకరమైన క్యాన్సర్, హెచ్ఐవి లాంటి రోగాలతో బాధపడుతున్నారు. ప్రతి రోగాలను కూడా మీరే స్వస్థపరిచి నా తండ్రి. వాళ్ళకి ఆయుష్ని పొడిగించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా దేవా తండ్రి. హిజ్కియా ప్రార్థించగా తండ్రి ఆయుష్ని ఇచ్చావు నా తండ్రి. అలాగే తండ్రి స్వస్థపరిచి నా తండ్రి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి బిడ్డలకి కూడా ఆయుష్ పొడిగించి తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు నా ప్రభు తండ్రి. అప్పుల సమస్యతో తండ్రి సతమతం అవుతున్నారయ్యా. సాతాను తండ్రి మా అప్పుల సమస్యతో ఉన్న ప్రతి ఇళ్లలో తిష్ట వేసుకొని కూర్చున్నాడయ్యా తండ్రి. వచ్చిన ప్రతి డబ్బు కూడా నా తండ్రి వడ్డీలు కట్టడానికి కూడా చాలక తినడానికి కూడా తిండి లేక నానా విధమైన యాతనలు పేదరికాన్ని అనుభవిస్తూ తండ్రి ఆ లేమిలోనే తినడానికి తిండి కూడా లేక బతుకుతున్నాం నా ప్రభు. సహాయం దయచేయండి అయ్యా. మీరు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా. మీరు అనేక జనాలకు అప్పించదురు కానీ అప్పు చేయరు అని వాగ్దానం ఇచ్చావు నా తండ్రి. ఆ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చు నా ప్రభు తండ్రి. అప్పుల సమస్యల నుంచి, ఈ అప్పులనే ఊబిలో నుంచి మేము బయటపడే కృపను దయచేయండి నా తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసే దేవుడు ఎవరు లేరు నా ప్రభు తండ్రి. విశ్వానికి కర్తవైన ప్రభు నిన్ను మించిన దేవుడు లేడు అయ్యా. యేసయ్యా మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈ అప్పులనే సమస్య ఊబిలో నుంచి మమ్మల్ని బయటికి లాగండి నా ప్రభు. మీ సేవలో మీ కృపలో మీ జీవితాలు గడిచిపోయే కృపను దయచేయండి. అప్పులతో నానా విధమైన మాటలు పడుతూ తండ్రి బ్రతకలేకపోతున్నాము నా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. మీరే సహాయం దయచేయగలరు నా ప్రభు తండ్రి. సహాయం దయచేయండి. అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగజేయండి నా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. ఎవరెవరికైతే సొంతిల్లు లేదో నా తండ్రి, సొంతిల్లు కట్టుకోవాలని కోరికతో ముందుగా ఉంటారో నా తండ్రి, అలాంటి ప్రతి బిడ్డకి కూడా సొంత ఇంటి కళ నెరవేరే కృపను మీ దయలో దయచేయండి దేవా.
మీరే సహాయం చేయగలరు దేవా. తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేకపోయినా మిమ్మల్ని తప్ప మేము ఎవరిని అడగగలమయ్యా. తండ్రి, మిమ్మల్ని తప్ప మేము ఎవరితో మాట్లాడగలం, ఎవరితో ప్రార్థించగలం. తండ్రి, మీరే మాకు సహాయం చేయగలరు. తండ్రి, సహాయం దయచేయండి నా తండ్రి. యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను నా తండ్రి, నా దేవా, నా ప్రభువా. తండ్రి, యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు. ఈ రోజంతా మాకు దీవెనకరంగా జరగాలి. మేము వెళ్ళే ప్రతి చోట కూడా నా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉండి తండ్రి మీ హస్తంతో మమ్మల్ని ముందుకు నడిపించండి. తండ్రి, ఒకళ్ళ మనసు నీ బాధపడే మాట్లాడుతూ మేము మాట్లాడకుండా, ఒకళ్ళు మమ్మల్ని బాధపడేటట్టు మాట్లాడకుండా మా జీవితం ఈ రోజంతా కూడా దీవెనకరంగా సాఫీగా సాగిపోయే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మేము చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపంలాగా మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అని మీ తండ్రి, ఇంకా కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి, ఆ ప్రతి అక్కర ప్రతి అవసరం కూడా యేసు నామములో తీర్చివేసి మా కొండంత సమస్య మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేసి మీ చల్లని రెక్కల నీడల్లో నా తండ్రి తప్పిపోకుండా ముందుకు సాగే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.